ఏపీ సీఎంగా చంద్రబాబు 12వ తేదీ ఉదయం 11:27 ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేది ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం. అయితే బాబు క్యాబినెట్లో ఎవరెవరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేదే ఒక ప్రశ్న. మనం నిన్న కూడా ఒక వీడియో చెప్పుకోవటం జరిగింది. వీళ్ళకి మంత్రి పదవి రావచ్చు, వీళ్లకు ఈ శాఖలు ఇవ్వచ్చు అనేటువంటి ఒక అవకాశం ఉంది అనేది మనం చెప్పుకున్నటువంటి అంశం. అయితే ఇప్పుడు దీనికి సంబంధించే ఎవరెవరికి ఏ స్థానాలు ఇవ్వబోతున్నారు అనేటువంటి అంశం మీద చర్చించడం కోసమే చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయినట్లుగా తెలుస్తుంది. ఇటు ఓవరాల్గా కూటమి అయితే 164 స్థానాలు గెలుచుకున్నప్పటికీ 134 టీడీపీకి, 21 జనసేనకు, 8 బీజేపీ గెలుచుకోవటం జరిగింది. అయితే కేంద్ర క్యాబినెట్లో ఏ విధంగా అయితే పదవులు ఇచ్చారో అదే వేలో ఏపీ క్యాబినెట్లో ఉంటాయి అనేది ప్రామాణికం కాదు. ఏపీ క్యాబినెట్లో డిఫరెంట్గా ఉండబోతున్నాయి అనేది ఒక సమాచారం. అయితే ప్రస్తుతం చంద్రబాబు పవన్ భేటీ అయ్యి దీని మీద కసరత్తు జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. జనసేన నుంచి ఎంతమందికి స్థానం కల్పించాలి క్యాబినెట్లో, అలాగే టీడీపీ నుంచి ఎంతమంది స్థానం కల్పించాలి అనే దాని మీదే చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. సాధారణంగా ఎక్కువ మంది గెలిచినప్పుడు ఎక్కువ మందికి ఆశ ఉంటుంది క్యాబినెట్లో మనం ఉండాలి అని చెప్పి. సో మరి దీన్ని ఫుల్ఫిల్ చేయటానికే గతంలో 2019 నుంచి 23 వరకు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్ 2.5 ఏళ్ళు కొంతమంది, 2.5 ఏళ్ళు కొంతమందికి ఇచ్చారు. మరి ఇప్పుడు చంద్రబాబు అలాంటి నిర్ణయం తీసుకుంటారా, లేదా 5 ఏళ్ళు ఒకరినే కొనసాగిస్తారా? ఇప్పుడు రేపు చెప్పబోయే క్యాబినెట్ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో 5 ఏళ్ళు బాధ్యతలు నిర్వర్తిస్తుందా? మరి ఎవరికి ఏ పోర్ట్ఫోలియో రాబోతుంది? బీజేపీకి ఎంతమంది మంత్రి పదవులు ఇస్తారు, ఎంతమందికి స్థానం కల్పిస్తారు క్యాబినెట్లో? ఇటు జనసేనకు ఎన్ని స్థానాలు క్యాబినెట్లో ఇవ్వబోతున్నారు? టీడీపీ ఎన్ని తీసుకోబోతుంది? ఓవరాల్గా ఎవరెవరికి ఏ పోర్ట్ఫోలియోలు ఇవ్వబోతున్నారు, ఏ స్థానాలు ఇవ్వబోతున్నారు? ఇదే ఇప్పుడు చర్చిస్తున్నారు. కొద్దిసేపట్లో దీని మీద క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది మనకున్న సమాచారం.